బైబిల్ ప్రకారం దేవుడు ప్రేమ గలవాడైతే ఎందుకు నరకాన్ని సృష్టించాడు? మీకెప్పుడైనా ఇలా అనిపించిందా? ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో లైక్ చేసి ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ మనం రెండు విషయాలు క్లియర్ చేసుకోవాలి. ఒకటి, దేవుడు నరకాన్ని మనుషుల కోసం చేయలేదు. అది సాతాను కోసం, వాడి అనుచరుల కోసం సృష్టించబడింది. ఈ విషయాన్ని యేసుక్రీస్తు వారే స్వయంగా మత్తయి 25:41లో చెప్పారు. రెండు, దేవుడు మనుషుల్లో ఎవ్వరూ నశించకూడదు అని ఆయన కోరుకుంటున్నాడు. 2 పేతురు 3:9. ఇక్కడ మీకు ఒక ప్రశ్న రావచ్చు, నరకం సాతాను కోసం చేస్తే తప్పు చేసిన మనుషుల్ని అందులోకి ఎందుకు పంపడం అని. సరే, ఇప్పుడు చూద్దాం. ప్రతి దేశంలోనూ పౌరుల కోసం కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రతి పౌరుడు పాటించాలి. ఒకవేళ ఆ రూల్ దాటి తప్పు చేస్తే జైలు ఖాయం. దొంగతనం చేయడం తప్పు. అయినా సరే దొంగతనం చేస్తే ఐపీసీ సెక్షన్ 304 ప్రకారం జైలు శిక్ష పడుతుంది. ఇక్కడ ప్రభుత్వం అతను దొంగగా మారాలి అనుకోలేదు, కానీ పౌరులు తప్పు చేస్తే ఏం చేయాలో కూడా ముందే సిద్ధం చేసి ఉంది. దేవుడు కూడా అంతే. మనుషులు తప్పు చేయాలని కోరుకోవట్లేదు. అందరూ పరిశుద్ధంగా ప్రేమతో ఉండాలి అనుకుంటున్నాడు. కానీ మన సొంత నిర్ణయం ద్వారా తప్పులు చేస్తే చేసిన తప్పుకు శిక్షే నరకం. ఎందుకంటే నిప్పు దగ్గర కాగితం ముక్క నిలబడలేదు. అలాగే పాపము చేసిన వాడు మారకపోతే దేవుని దగ్గరకు చేరలేడు.